ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఇదిగో వస్తున్నాడు అని చెప్పాడు. అదే ప్రకటన గ్రంథం ముగింపులో 22:12 ఒక్కసారి మీరు చూడగలిగితే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. మొదటి అధ్యాయంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఇదిగో వస్తున్నాడు అన్నాడు. చివరి అధ్యాయము 12లోనేమో 7లోనేమో 22:7లోనేమో ఇదిగో నేను త్వరగా 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 7లోనేమో 1:7లోనేమో ఇదిగో ఆయన మేఘారూఢుడై, 22:12లోనేమో త్వరగా వస్తున్నాను అన్నాడు. ఈ మాట చెప్పి ఇంచుమించుగా 1900 సంవత్సరాలకు పైన అయింది. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. ఈ మాట చెప్పి ఇంచుమించు 1900 సంవత్సరాలకు పైన అయింది. ముందు మాట చివరి మాట, 2 మాటలు చెప్పి కూడా. కానీ ఇంతవరకు ఆయన రాలేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై. మొదటి మాట ఏమో ఆయన దర్శనం పొందుకున్న భక్తుడు చెప్పాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని. చివరి అధ్యాయంలో 12లోనేమో సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ఇద్దరు ఇదిగో అన్నారు, వెంటనే ఏదో ఇప్పుడే అయినట్టు. ఇదిగో అన్న మొక్క జరిగి 19 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు అడ్రస్ లేడు. కొంతమంది ఆయన రాకడను గురించి అపహాస్యము కూడా చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. ఆయన రాకడ ఎప్పుడో జరిగిద్ది అని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఒక తండ్రి తన కూతురుతో అన్నాడు, యేసు ప్రభు రాకడికి సిద్ధపడాలి నానా, ఆయనేమి అన్యుడు కాదు, పుట్టు క్రైస్తవుడే, కానీ బాప్తీసం పొందల. తల్లిదండ్రులు విశ్వాసులైన తల్లిదండ్రులకు పుట్టినవాడే, కానీ బాప్తీసం పొందల. కూతురు చెప్పింది, నానా యేసయ్య రెండో రాకడ వస్తుంది, ఇక దగ్గరకు వచ్చింది సమయం, బాప్తీస్మం పొంది సిద్ధపడాలి నానా అంటే, కూతుర్ని వెటకారం చేస్తూ తండ్రి అన్నాడు, ఈ మొక్క నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా అని. ఎప్పటి నుంచి వింటున్నాడంట? ఆయనకి ఇంచుమించు 70 సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు. ఆయన చిన్నతనం నుంచి, ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే మాట వింటున్నాడంట. ఈ పాటలు కూడా వింటున్నాడంట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని. ఏడమ్మా, నేను పుట్టినప్పుడు మొదలు పెట్టారు వస్తున్నాడు అని. ఇప్పుడు నేను సావబోతున్నా. ఇంతవరకు అంతు పొంతు లేడు. ఏదో వాళ్ళు చెబుతారమ్మా, వాళ్ళ కడుపు కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం. పిచ్చిదానా, అవన్నీ మనం వింటామా చెప్పు? అవన్నీ జరుగుతాయా అన్నాడు. ఈయన కొంచెం ఒక రకంగా వెటకారం చేశాడు. కొంతమంది అయితే ఇంకా విరుద్ధంగా, ఇంకా హేళనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పలా, అంత్యదినమున అపహాసకులు వచ్చి అపహసించుచు ఆయన రాక సంగతి ఏమాయను అని వెటకారాలు చేస్తారని సీమోను పేతురు చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3 వచనం నుంచి చూడండి. 3:2 పేతురు పత్రిక. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఎవడైనా ఆయన రాకడను గురించి, ఆయన కార్యాల విషయమై జరిగేటువంటి ఆలస్యములను గురించి వెటకారం చేస్తే
ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలా మాట్లాడతారన్న సంగతి కూడా బైబిల్ చెప్పిందని గ్రహించండి. ఎవరైనా దేవుడు లేడు అని మీతో వాదిస్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని బైబిల్ చెప్పిందని గుర్తుపెట్టుకోండి. 53వ కీర్తన 14వ కీర్తన 53వ కీర్తనలోను 14వ కీర్తనలోను మొదటి వచనం నుంచే మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారును అసహ్యులను అసహ్యమైన కార్యములను చేయువారు, మేలు చేయువాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. ఇదే మాట 14వ కీర్తన మొదట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఎవడైనా వెటకారం చేస్తున్నాడంటే, ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారని నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ మాట బైబిల్లో ఉందన్నది నువ్వు చెప్పాలి. దేవుని వాక్యం ఎంత సత్యం అనాలి. ఏం సత్యం అంటే, ఆయన రాకడను గురించి ఇలా వెటకారం చేస్తారని కూడా, అపహాస్యం చేస్తారని కూడా దేవుడు ముందే చెప్పాడు. దేవునికి స్తోత్రం.